గోదావరి కావేరి అనుసంధానం పేరుతో ఏపీ ప్రభుత్వం నదీ జలాల తరలింపునకు మరోసారి ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నదీ జలాల అంశంపై తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించిన ఆయన ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. నదీ జలాల విషయంలో ఏపీ ప్రభుత్వం గతంలో కృష్ణా ఇప్పుడు గోదావరి నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తూ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణ భూభాగమే టచ్ చేయకుండా ఏపీ ప్రభుత్వం నదుల అనుసంధానం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నదీ జలాలను మళ్లించుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న హరీష్ రావు ఇదే జరిగితే తెలంగాణకు ఒక్క చుక్క నీరు కూడా రాదని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి బనకచర్లను మొదలు బయట పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని హరీష్ రావు పేర్కొన్నారు. కృష్ణా నదిని బనకచెర్ల రూపంలో కృష్ణార్పణం చేసిండ్రు, తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. ఇప్పుడు గోదావరిని కూడా పూర్తిగా మళ్లించి ద్రోహాన్ని తలపెడతా ఉన్నారు. ఇవాళ స్వరాష్ట్రంగా ఉన్న తెలంగాణ దాన్ని నిక్కదీసి గట్టిగా నిలబడి ప్రశ్నించాల్సింది పోయి డూడు బసవన్నలాగా ఈరోజు తలలూపుతా ఉన్నారు. ఈ గోదావరి బనకచెర్ల అనేది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, నువ్వు ఎట్లా తీసుకుపోతావు అని బీఆర్ఎస్ ప్రశ్నించింది. అంతేకాదు జీడబ్ల్యూడిటి అవార్డు ప్రకారంగా గోదావరి నీళ్లు కృష్ణా పరివాహకానికి మళ్లించినట్టయితే 14:21:45 రేషియోలో తెలంగాణకు హక్కులు సంక్రమిస్తాయని మేము హెచ్చరించినాం. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం ఏంది? కేంద్ర ప్రభుత్వ నిధులతో మళ్లించుకునేటువంటి ఒక కుట్రకు వాళ్ళు తెరలేదు. తెలంగాణకు ఏమైపోతుంది? మనకు ఒక్క చుక్క రాకుండా అయిపోతుంది, నేషనల్ ప్రాజెక్టు ఉండదు, తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాకుండా పోతాయి. ఇంకా ఉల్టా సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు కూడా మనం వదులుకోవాలన్నట. పోలవరం టు నల్లమల్ల సాగర్ టు గ్రాండ్ ఆయనికట్ కావేరీ తీసుకుపోతాం అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్నే ఎలిమినేట్ చేసేటువంటి కుట్ర మూడవ ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. నదీ జలాల దోపిడీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని హరీష్ రావు మరోసారి మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకే ప్రయత్నిస్తున్నానని అన్నారు. నదీ జలాలపై ఏపీ ప్రభుత్వం తీరుపై రాష్ట్ర కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్పందించకుంటే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోందని హరీష్ రావు వెల్లడించారు. మరి ఈ రాష్ట్ర మంత్రులుగా మీకు బాధ్యత లేదా? మీరు పట్టించుకోరా అని నేను అడుగుతా ఉన్నా. వాట్ అబౌట్ ద యూనియన్ మినిస్టర్స్? వాట్ అబౌట్ ద 8 MPs who was won from తెలంగాణ? మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీకు రాజకీయం ముఖ్యం అనుకుంటే 3 ఏళ్ళు ఉంటారు, కానీ రేపు తెలంగాణ ప్రజలు మాత్రం మిమ్మల్ని గాని ఇటు రేవంత్ రెడ్డిని గాని క్షమించరు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మేల్కొని స్పష్టంగా 5-6 విషయాలను డిమాండ్ చేయాలి. పోలవరం కావేరీ లింకును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. అవసరమైతే ధర్నాలు చేద్దాం, పోదాం పండి, అసెంబ్లీ పెట్టండి, స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలవండి, విల్ పాస్ ఎ రెజల్యూషన్, కేంద్ర ప్రభుత్వానికి చెప్దాం మా 968 అనుమతులు ఇచ్చినాకనే చెయ్యాలి, మా కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు వెంటనే పాస్ చేసి మాకు 700 టీఎంసీలు ఇవ్వాలి, మా 45 టీఎంసీలు మాకు ఇవ్వాలి. ఇవన్నీ మనం అసెంబ్లీలో పెట్టి డిస్కస్ చేద్దాం. కానీ నువ్వు ఇట్లా ఒప్పుకుంటా అంటే మాత్రం బీఆర్ఎస్ ఊరుకోదు, అవసరమైతే ప్రజా పోరాటానికి శ్రీకారం చుడుతుంది.